హాయ్ ఫ్రెండ్స్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ప్రత్యేక అధికారి సాధారణ వ్యక్తిలా తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ ఒక మహిళా అధికారి జీజీహెచ్ను ఆ విధంగా తనిఖీ చేయడం గుంటూరు చరిత్రలో ఇదే తొలిసారి కావటం గమనార్హం. సాధారణంగా అధికారులు తనిఖీలు నిర్వహించాలనుకున్నప్పుడు ముందుగానే జీజీహెచ్ అధికారులకు సమాచారాన్ని చేరవేస్తారు. అప్రమత్తమైన ఆసుపత్రి అధికారులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ విధంగా చేయడంతో ఆసుపత్రిలో ఉన్న లోపాలు ఏమీ తెలియక అంతా బాగుందనుకుని అధికారులు వెనుతిరిగి వెళ్ళిపోవటం పరిపాటిగా మారింది. అటువంటి విధానాలకి స్వస్తి పలుకుతూ మహిళా అధికారి ఆకస్మిక తనిఖీలు చేయటం జీజీహెచ్ అధికార వర్గాల్లో కలకలం రేపింది. ఇంతకీ మారువేషంలో జీజీహెచ్లో తనిఖీలు నించిన ఆ అధికారి ఎవరు? ఆమె తనిఖీలు చేస్తున్న సమయంలో జీజీహెచ్ సిబ్బంది దురుసుగా మాట్లాడే విధానం, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మీరు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుంటూరు జీహెచ్లో రోగుల ఇబ్బందులు, వసతుల లేమిపై వరుస కథనాలు రావడంతో పాటు పలు ఫిర్యాదులు అందడంతో జిల్లా కలెక్టర్ తమీం అంసారియా ఒకరోజు రాత్రివేళ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సాధారణ పౌరునిరాలి వలె ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా, వెనకాలే బాడీగార్డులు, గన్మెన్లు ఎవరూ లేకుండా ఒక్కరే ఆసుపత్రిలోకి వెళ్ళారు. ముఖానికి ఒక మాస్క్ ధరించి ఉన్నారు. జీజీహెచ్లో సామాన్యుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారనే ప్రచారం ఉన్నది. అదే తీరును కలెక్టర్ పట్ల అక్కడి సిబ్బంది ప్రవర్తించారు. కలెక్టర్ లాగా ఎటువంటి హంగు ఆర్పాటం లేకుండా అటు ఇటువైపు ఇతర అధికారులు, పోలీసులు లేకపోవడంలో సాధారణ వ్యక్తి అని భావించిన అక్కడి సిబ్బంది నుంచి ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఎవరో ఒక రోగి తాలూకా బంధువులా భావించిన సిబ్బంది తమ సహజ సిద్ధమైన ధోరణితో ఆమె పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించారు. ఎవరు నువ్వు, ముందు ఇక్కడ నుండి బయటికి వెళ్ళంటూ దురుసుగా మాట్లాడారు. దీంతో కలెక్టర్ కొంత అసహనం వ్యక్తం చేశారు. మనుషులతో మర్యాదగా మాట్లాడుతూ నేర్చుకోవాలంటూ ఘాటుగా స్పందించారు. అంతలో అక్కడికి చేరుకున్న వైద్యులు ఆమె కలెక్టర్గా గుర్తించారు. ఆమెకు మర్యాదగా స్వాగతం పలుకుతూ ఇదే సమాచారాన్ని ఉన్నత వైద్యాధికారులకు తెలియజేశారు. కలెక్టర్ అప్పటి నుండి ప్రతి వార్డులోనూ రోగి దగ్గరికి వెళ్ళి వారికి చికిత్స ఏ విధంగా అందిస్తున్నారు, జీజీహెచ్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే వివరాలను ఆరా తీశారు. రాత్రివేళలో వైద్యులు అందరూ అందుబాటులో ఉంటున్నారా లేదా అని ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. రాత్రివేళలో విధుల్లో ఉండాల్సిన వైద్యులందరూ అందుబాటులో ఉన్నారా లేదా అనేది రికార్డులను తనిఖీలు చేశారు. అక్కడి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి రోగి బంధువులతో అడిగి మాట్లాడి తెలుసుకున్నారు. సాధారణ విభాగంతో పాటు అత్యవసర విభాగంలో ఐసీయూలో అందిస్తున్న వైద్య సేవల గురించి రోగి బంధువులతో మాట్లాడి తెలుసుకున్నారు. రాత్రివేళలో వైద్యులు సకాలంలో రౌండ్స్కు వస్తున్నారా, రాత్రివేళలో చేయాల్సిన ఇంజెక్షన్లు, మందులు అందిస్తున్నారా అనేది లోతుగా అడిగి తెలుసుకున్నారు. అధికారి తనిఖీలంటే ఏదో తూతు మంత్రంగా కాకుండా ఎంత ఓర్పుగా కలెక్టర్ అక్కడ ఉన్న రోగి బంధువులను, వారి సహాయకులతో ఓర్పుగా మాట్లాడారు. కేవలం సాధారణమైన విభాగమే కాకుండా అత్యవసర విభాగం, ఐసీయూ, ఆసుపత్రి పరిసరాలు, పరిశుభ్రత, సిబ్బంది పనితీరు, ఇట్లా అన్ని అంశాలను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ బాత్రూమ్లను సైతం పరిశీలించి ఎలా ఉన్నాయనేది చూసి తెలుసుకున్నారు. మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ రోగులు, వారి బంధువులు పడుతున్న ఇబ్బందులు, అక్కడ వసతుల లేమిపై ఒక కలెక్టర్ రాత్రి వేళల్లో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించడం జీజీహెచ్ అధికార వర్గాలు ముచ్చమటలు పట్టించాయనే చెప్పవచ్చు. తనిఖీల సమయంలో ఆమె గుర్తించిన పలు లోపాలను సరిచేసుకోవాలని వైద్యులకు సున్నితంగా సూచించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు సరైన వైద్య సదుపాయాలు అందాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో అయినా జీజీహెచ్ అధికారులు మేల్కొని అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.